నమస్తే వెల్కమ్ టు చిత్రగుప్త్ మోతవారి ముచ్చట్లు. ఎవరికి తెలియని విషయాలను బయటకు తీసుకొస్తాం, బరాబర్ ప్రజల ముందు పెట్టి బట్టబయలు చేస్తాం. ఇదే కాన్సెప్ట్తో మీ ముందుకు వస్తున్నాం. అయితే ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కుమ్ములాటలు, కాంగ్రెస్ కుమ్ములాటలు ఎట్లుంటాయో తెలుసు కదా. గబ్బిడి గిబిడే ఉంటుంది, దబ్బిడి దిబిడే. బాలకృష్ణ డైలాగ్ గుర్తుకొస్తుంది. ఎట్లుంటుంది అంటే ఇలాది తమాషా. బీసీ రిజర్వేషన్ల పేరు మీద, బీసీ కులగణన పేరు మీద టైంపాస్ రాజకీయాలు చేస్తున్నారని అందరికి అర్థమైపోయింది. క్లియర్గా ఇండికేషన్స్ వచ్చినాయి. ఫస్ట్ పాయింట్. తర్వాత దాని మీద కేంద్రం బీసీ రిజర్వేషన్లు ఎందుకు ఒప్పుకోవడం లేదు, కేంద్రం మీద యుద్ధం ప్రకటిస్తాం, యుద్ధం చేస్తాం, ఢిల్లీలో ధర్నాలు చేస్తామని మాట్లాడినటువంటి కాంగ్రెస్కు పెద్ద చిక్కు వచ్చింది. ఆ చిక్కు ఏంది అంటే, ఒకసారిగా ఒక వారం కిందికి పోదాం అన్న. చూస్తున్నారు కదా, మనం ఒకసారి వారం కిందకి పోయి ఆలోచిద్దాం. ఏం ఆలోచిద్దామంటే బీసీ రిజర్వేషన్ల మీద మాట్లాడేది. తర్వాత అంతకంటే ముందు ఒకసారి పోదాం, బీసీ కులగణన మీద మాట్లాడు. బీసీ కులగణన మీద ఏం మాట్లాడారు అంటే, ఆ రెండో వారం కాదు మూడో వారం కొదాం. మూడో వారం నుంచి మళ్ళీ ముందుకు వద్దాం. మూడో వారంలో బీసీ కులగణన బరాబర్ చేసినాం, అసెంబ్లీ వేదికగా చెప్పినాం. పాతకాలపు బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ సెషన్ ఎందుకు పెట్టలేదు, దీని మీద సర్వే మీద, సకల జనుల అదేమంటారు కుటుంబ సర్వే మీద అని చెప్పేసి కేటీఆర్ను కేసీఆర్ను వీళ్ళని ఇజ్జత్ తీసారు అసెంబ్లీ సాక్షిగా. ఆడ నోరు లేనటువంటి బీసీ బానిస మంత్రులు, బీసీ బానిస ఎమ్మెల్యేలు నోరు మెదపలేదు. కులగణన పూర్తిగా తెలంగాణ రాష్ట్రంలో చేసినామని లొల్లి పంచాయతీ పెట్టుకురు. వాళ్ళ రిజర్వేషన్లు వాళ్ళకే కల్పిస్తామని లొల్లి పంచాయతీ పెట్టుకురు. తర్వాత ఒక ముందు వారంకి వస్తే 16 తారీఖు నుంచి 28 తారీఖు అంటే నిన్న ఫిబ్రవరి ముగించినటువంటి వారం వరకు ఏం మాట్లాడిరు, ఎవరైతే కులగణన సర్వేలో పాల్గొనలేదో వాళ్ళకి మరోసారి అవకాశం అని చెప్పారు. అంటే గతంలో అసెంబ్లీ సెషన్ పెట్టి టైం వేస్ట్ చేసి పైసలు బొక్క, అన్ని బొక్క, అన్ని బొక్క, ఆ బొక్కల బొక్క ఇంకో బొక్క. అంటే మీరు ఆ రోజు నరం లేని నాలుక ఏమైనా మాట్లాడుతుంది అని చెప్పేసి ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. ఇది పద్ధతేనా ప్రభుత్వానికి అనేది ఒక పెద్ద సవాల్గా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అంటే మీ నోటికి వచ్చినట్టు మాట్లాడి, మీ నోటికి వచ్చినట్టు చేసి ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇవన్నీ జరిగింది కదా. ఇప్పుడు బీసీ లెక్క ఎందుకు వచ్చింది ఉదయ్ భాయ్ అంటే, 4 ఎమ్మెల్సీలు 40 మంది ఆశావాహులు, 4 మంది ఎమ్మెల్సీలు 40 మంది ఆశావాహులు కదా. ఆ 4 మంది ఆశావాహులలా 40 మంది ఆశావాహులను 4గురికే రావాలి. బరాబర్ 42% కింద వేసుకుంటే 4 మంది ఎమ్మెల్సీలల్లా 4 మంది ఎమ్మెల్సీలల్లా 2 బీసీలకు రావాలి. ఇచ్చే దమ్ము కాంగ్రెస్కు ఉన్నదా? రాహుల్ గాంధీ మా నాయకుడు, ఆయన బర్ఫుత్గా ఇద్దామనుకుంటున్నాడు. ఒక ఎమ్మెల్సీ మాట్లాడతాడు. ఎమ్మెల్సీ అనేట ఆయన ఒకప్పుడు జర్నలిస్ట్, ఆయన ప్రశ్నించే తత్వాన్ని మర్చిపోయిండు. ఈరోజు 4 మంది ఎమ్మెల్సీలల్లా 2 బీసీలకు ఇచ్చే అవకాశం ఉన్నదా అంటే లేదు అని చెప్తా ఉన్నారు విశ్లేషకులు. కానీ ఉంది, ఎందుకు ఉండదు? బీసీలకు మీరు అన్నట్టు రిజర్వేషన్ మీద కట్టుబడి ఉండాలి కదా. దాంట్లో ఇప్పుడు 4 సీట్లల్లో 4 వర్గాలు పోటీ పడుతూ ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ అన్నలు పోటీ పడుతూ ఉన్నారు, బీసీ అన్నలు పోటీ పడుతూ ఉన్నారు, ఓసీలు మళ్ళీ పోటీ పడుతూ ఉన్నారు, మైనార్టీలు పోటీ పడుతూ ఉన్నారు. ఒకసారి అయితే ఇక ఎట్లుంటుంది కాంగ్రెస్ పంచాయతీ అంటే, ఎస్సీ అన్నల కాడికి పోదాం. అద్దంకి దయాకర్, సాంబయ్య గారు వరంగల్ సంబంధించి, తర్వాత సంపత్ కుమార్. ఇక ఈ అద్దంకి దయాకర్ గురించి మాట్లాడితే కేటగిరీ 1లో ఈయన ఒక సామాజిక వర్గానికి సంబంధించి ఒక మంచి వక్త, పాకిస్తాన్ని ప్రేమించేటువంటి ఒక అభిమాని. ఎందుకు భయ్ నేను భారతదేశం నుండి పాకిస్తాన్ ఇష్టమని చెప్పొద్దా అని మాట్లాడేటువంటి ఒక గొప్ప నాయకుడు. చెండూరు సభగా రాజకీయం ఏడపతనమైనదంటే చెండూరు సభ వేదికలో కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఎగ్జాక్ట్గా టార్గెట్ చేస్తూ ఉండు పో అన్నాడు. ఇంకా నేను నా నోటి నుంచి మాట్లాడలేనమాట కానీ అన్నాడు. అన్న తర్వాత ఏమైంది? ఎమ్మెల్యే ఎలక్షన్లు వచ్చినాయి. ఎమ్మెల్యే అసలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తాలని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే. కోమటిరెడ్డి మంత్రి అవుతాడు అని ఎక్స్పెక్ట్ చేయలే. కాకపోతే ఆయన సీనియర్, ఆయన నడుస్తుంది. ఆ నల్గొండ జిల్లాలో అందరికి తెలిసిందే, నల్గొండ రెడ్లదే కాంగ్రెస్ పార్టీలో ప్రధాన బలమని. అద్దంకి దయాకర్ టికెట్ ఎంపీ టికెట్ విషయంలో వరంగల్ వస్తుంది అనుకున్న మూమెంట్లో ఆడ ఆ పెద్ద మనిషి జాడిస్తానిండు అని చెప్పేసి కడేం కావేకి వచ్చిందనే ఇప్పుడు ఎమ్మెల్సీ విషయంలో అద్దంకి దయాకర్కి అడ్డులు తొలిగేనా అంటే చెప్పలే.
కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు, మంత్రిగా ఉన్నాడు, తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ కోసం తన పదవిని రాజీనామా చేసినటువంటి మహోన్నత వ్యక్తి. ఇలాంటివి కొన్ని అధిష్టానం కూడా చూస్తుంది. అద్దంకి ఇది దొరికేనా, ఇది ఎమ్మెల్సీ దొరికేనా. ఇక ఆయన నోటి దురుసు కావచ్చు, ఆయన ఇక ఎవరు ఎన్కౌంటర్ నడిపించారో అందరికీ తెలుసు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర నడిపించిన అనేది ఒక చర్చ దారికి తీసింది. అయితే ఇక రెండో వ్యక్తి సాంబయ్య, వరంగల్కి సంబంధించినటువంటి సాంబయ్య బరాబర్ నాకే కావాలి ఎమ్మెల్సీ, నాకెందుకు ఇయర్ అనే ఒక పట్టు. కాంగ్రెస్లో సీనియర్, చాలా రోజుల్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తి. ఇక ఈయన బరాబర్ నాకెందుకు ఇయర్ అని ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు వాళ్ళతోటి మంతనాలు చేస్తూ ఉన్నారు, ఢిల్లీకి ఇడికి వేస్తూ ఉన్నారు. ఇది జరిగింది. అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ఏఐసిసిలో ఒక పదవిని చేపట్టిండు. అక్కడ కూడా కొన్ని విషయాల్లో సంపత్కి వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఈ ముగ్గురిని తీసుకుంటాం. ఇక మైనారిటీల విషయంలోకి పోతే ఫెరోజ్ ఖాన్, షబీర్ అలీ, ఇక అజరుద్దీన్, మాజీ భారత క్రికెట్ కెప్టెన్ అజరుద్దీన్. ఈ ముగ్గురిట్లో ఎవరికి ఇవ్వాలి అనే ఒక చర్చ జరిగితే ప్రధానంగా ఫెరోజ్ ఖాన్కి ఇవ్వాలి. ఫెరోజ్ ఖాన్ నిత్యం ప్రజల్లో ఉంటాడు, నిత్యం ప్రజల మధ్య మాట్లాడుతూ ప్రజల వారధిగా ఉంటాడు, ప్రజా సమస్యలపై పోరాడతాడు, తప్పు ఒప్పులను పార్టీకి అందిస్తుంటాడు. ఇలాంటి విషయాలలో కమాస్తగం కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంటూ ఫెరోజ్ ఖాన్కి ఇస్తే మైనార్టీలలో కొంచెం ఇబ్బందికరంగా మారదు అని చెప్పేసి కూడా ఆలోచిస్తూ ఉన్నారంట. తర్వాత వ్యక్తి షబీర్ అలీ, మాజీ మంత్రి. తర్వాత ఇక షబీర్ అలీ అంటే చాలా సీనియర్, ఆయనకంటూ ఒకటి ఉన్నది, ఏదో పదవి కూడా ఇచ్చారు రీసెంట్గా. సీనియర్లకే ప్రాధాన్యం ఉంటుంది కాబట్టి షబీర్ అలీకి వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. ఫెరోజ్ ఖాన్ మెయిన్ ప్రయారిటీ ఉండొచ్చు, కాకపోతే షబీర్ అలీ సీనియారిటీ ప్రకారం ఆయనకి ఇవ్వచ్చు. ఇక మాజీ ఇండియన్ క్రికెట్ కెప్టెన్ అజరుద్దీన్ కూడా టికెట్ ఇచ్చిరు, ఆయన ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు ఆయన పేరు ఉడక మైనార్టీలో ఎమ్మెల్సీ స్థానంలో బాగున్నది. వీళ్ళకి తలనొప్పిగా మారింది ఏంటి అంటే ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ మైనార్టీలు ఈ 4 కేటగిరీలు కాకుండా ఇప్పుడు సిపిఐఎం పార్టీ కూడా, కమ్యూనిస్ట్ పార్టీ కూడా మాకొక ఎమ్మెల్సీ కావాలని చెప్పి తలనొప్పిగా మారింది కాంగ్రెస్కి. ఇక అదేవిధంగా ఇక్కడ ఎంఐఎం కూడా మాకొకటి 20 అని చెప్పి వాళ్ళు పంచాయతీ పెట్టుకుంటారు. ఇక ఇంకో విషయానికి వస్తే వీళ్ళ తలకాయ నొప్పులు ఇలా ఉంటే మరొకటి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఏదైతే నాయకులు ఉన్నారో, రేవంత్ రెడ్డి గారికి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, ఆ పార్టీలకు సంబంధించినటువంటి ఆ నాయకుల సెకండ్ క్యాడర్ లీడర్లు కావచ్చు, సీనియర్లకు, ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఇక్కడ రోహిన్ రెడ్డి ప్రధానంగా వినిపిస్తున్నటువంటి అంబర్పేట నుంచి పోటీ చేసినటువంటి వ్యక్తి ఓడిపోయిండు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఆయన కలిసినటువంటి దాఖలాలు ఉన్నాయి. అయితే సినారియో ఏంటంటే రోహిన్ రెడ్డి ఎందుకు ఇవ్వాలి, ఖైరతాబాద్ నుంచి అసలు అంబర్పేటలో ఎందుకు ఇచ్చారు? అంబర్పేటలో ఒక బీసీ బిడ్డను మోసం చేసి నూతి శ్రీకాంత్ గౌడ్ అనే వ్యక్తిని బీసీ బిడ్డను మోసం చేసి రోహిన్ రెడ్డికి టికెట్ ఇచ్చారు. ఆడ బీసీలకు అన్యాయం జరిగింది. తర్వాత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గతంలో గెలిచినటువంటి ఎమ్మెల్సీగా పట్టభద్రుల ఎన్నికల్లో గెలిచినటువంటి జీవన్ రెడ్డి గారు ఈసారి నాకు వద్దు, కాకపోతే నేను చెప్పిన వాళ్ళకి ఇవ్వండి అన్నట్టు ఒక విషయం. తర్వాత కొంతమంది రెడ్డి నాయకులు ఉన్నారు, వాళ్ళు మాకెందుకు ఇయ్యరు అనే ఆశాభావులు అయితే ఇంకా తప్పదు. 40 మందిలో 4గురికి ఇస్తా అన్నప్పుడు ఇంకా మిగతా 36 మంది అలకపోవడం కామన్, కాంగ్రెస్ పార్టీ అది అసలే. తర్వాత జీవన్ రెడ్డి గారు కొంచెం ఆయనకు సంబంధించినటువంటి దాంట్లో డాక్టర్ సంజయ్ కుమార్ని తీసుకోవడం తీవ్ర ఇబ్బందులు పెట్టే అవకాశాలు ఉన్నాయి, మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నాడు జీవన్ రెడ్డి చెప్పుకుంటూ వచ్చిన. అధికారంలో ఉన్నప్పుడు మమ్మల్ని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇబ్బంది పెట్టిండి, ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక కూడా ఆయన తీసుకోవాల్సిన అవసరం ఏంటంటే ఒక ప్రభుత్వానికి జీవన్ రెడ్డికి పెద్ద వార్ నడిచింది. కాంగ్రెస్లో కుమ్ములాటలు బాగుండవు, కొట్లాటలు బరంగా ఉంటాయి. తర్వాత వేం నరేందర్ రెడ్డి ఆల్రెడీ పదవి కొనసాగిస్తూనే ఉన్నాడు. మళ్ళీ కొత్తగా ఎందుకు ఆయనకు అనేది పెద్ద ప్రశ్న. కొత్తగా ఆయనకు పదవి ఎందుకు, ఎమ్మెల్సీ ఎందుకు, ఎవరిలా స్వలాభం కోసం? ఇక నాకు తెలిసినంత వరకు ఒక బీసీ కేటగిరీని మాట్లాడిన తర్వాత ఓసీ నాయకుల కాడికి వద్దాం. అయితే ఉన్న 4 స్థానాలలో ఇప్పుడు నెక్స్ట్ బీసీలు ఉన్నారు. వి హనుమంతరావు గారు చాలా సీనియర్,
ఆ సీనియర్ నేతకు ఇక్కడ 10 సంవత్సరాల పాటు కేసీఆర్పై బీజేపీపై దండయాత్ర చేస్తూనే వచ్చారు. ఆయన వయసుకు ఆయన వయసు ఏమంటారు సహకరించకుండా ఆయన ప్రతిపక్షంలో ఉండి యుద్ధం చేస్తూనే వచ్చారు. చాలా ఇందిరా ఫ్యామిలీకి చాలా దగ్గరి సన్నిహితుడు. ఆయనకు వచ్చే అవకాశాలు ఆయన కూడా ఉన్నాడు లిస్టులో అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నటువంటి విషయం, విశ్లేషకులు చెప్పినటువంటి విషయం. తర్వాత నీలం మధు గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు సర్పంచ్గా. తర్వాత కాంగ్రెస్లోకి వచ్చారు. టికెట్ కన్ఫామ్ అయ్యింది 2023 ఎన్నికలలో. తర్వాత మళ్ళీ విత్డ్రా చేసుకొని కాటా శ్రీనివాస్ గౌడ్కి ఇవ్వగానే ఈయన బీఎస్పీ పార్టీ పోయిండు. బీఎస్పీ పార్టీలో పోటీ చేసి పటంచెరు నియోజకవర్గంలో కాంగ్రెస్ కంచుకోట మార్చుకోవడానికి అవకాశం ఉండే. నీలం మధు, కాటా శ్రీనివాస్ గౌడ్ ఇద్దరి మధ్య సమన్వయం చేయకపోవడం వల్ల పటంచెరు కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. నీలం మధు 37,000 పైచిలకు ఓట్లతో కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంకును చీల్చడం, అదే అక్కడ టీఆర్ఎస్ ఓట్ బ్యాంకును చీల్చడం, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి కాటా శ్రీనివాస్ గౌడ్ కనీసం 5,000 నుంచి 7,000 ఓట్ బ్యాంక్తో ఓడిపోవడం, వీళ్ళిద్దరు సమన్వయం చేసుకుంటే దాదాపు 30,000 పైచిలకు ఓట్ బ్యాంక్తో ఇక్కడ పటంచెర్ల కాంగ్రెస్ గెలుస్తుండే. ఇక తర్వాత నీలం మధుకి ఇంకో ఛాన్స్ ఇచ్చారు. అది మెదక్ ఎంపీ స్థానంగా ఆయన ఓడిపోయిండు. కానీ ఇక్కడ సీనియర్లు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే వై నీలం మధు సీనియర్లను కొట్లాడిన వాళ్ళం ఉన్నాం, గొంతిప్పిన వాళ్ళం ఉన్నాం, కేసులు చేసుకునే వాళ్ళం ఉన్నాం, లాఠీ దెబ్బలు తిన్నోళ్ళం ఉన్నాం. ఈరోజు నీలం మధు ఎందుకు బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి పారాషూట్కు బీఎస్పీ నుంచి వచ్చినటువంటి పారాషూట్కు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలా అవకాశం కల్పిస్తారో చూస్తామంటూ కూడా ఆయన మీద ఉన్నటువంటి బీసీ నేతలు కావచ్చు, ఇక కాంగ్రెస్ భవన్ నుంచి వచ్చినటువంటి అసమతులు కావచ్చు చాలా అరుగుతున్నాయి. తర్వాత మూడో వ్యక్తి చాలా సీనియర్, చాలా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పెద్ద మనుషులు, ఆ కుటుంబ సభ్యులకు బాగా క్లోజ్ మది ఆషిక్ గౌడ్, మాజీ ఎంపీ ఎల్బీ నగర్ నుంచి పోటీ చేసి ఆయన ఓటమి పాలైనటువంటి విషయం. ఇలాంటి విషయాలలో మది ఆషిక్ గౌడ్కు పీసీసీ వస్తుందన్న ఒక ఉద్దేశం ఉండే, ఒక ఆలోచన ఉండే, కానీ ఆయనకు కూడా కొంచెం ఇబ్బందికరంగా మారి మరొక ఆయనకు పీసీసీ రాకుండా మహేష్ కుమార్ గౌడ్కి వచ్చింది. ఇక నాలుగో వ్యక్తి అంజన్ కుమార్ యాదవ్, మాజీ ఎంపీ, చాలా సీనియరు. ఆయన కుమారుడు ఇప్పుడు రాజ్యసభ ఎంపీగా ఉన్నారు అనిల్ కుమార్ యాదవ్. మరి తండ్రికి కొడుకుకు ఇద్దరికి దక్కేనా పదవులు. అయితే ఇది మొత్తంలో ఓవరాల్గా ఇప్పుడు 4 ఆశాభావుల సంఖ్య అంటే ఉంది, చాలామంది ఉన్నారు, కానీ మనకు ప్రధానంగా మనం లిస్ట్ అవుట్ చేసుకున్నది ఈ కొంతమంది. అయితే ఉన్నటువంటి 4 స్థానాలలో ఓసీ కేటగిరీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎందుకు అనేది నా ప్రశ్న. బీసీల మీద కపట ప్రేమ చూపిస్తున్నటువంటి కాంగ్రెస్కు ఓసీ నాయకత్వం ఎమ్మెల్సీలు ఎందుకు కావాలి? ఇప్పుడు ఆల్రెడీ 12 మంత్రి స్థానాలల్లో 7 మంది ఓసీలే ఉన్నారు కదా. 37 కార్పొరేషన్ చైర్మన్లలో 19 మంది ఓసీలే ఉన్నారు కదా. తర్వాత మిగతా వాటిలో కూడా ఇప్పుడు ఆయన కింద అయోధ్య రెడ్డి కావచ్చు, మహేందర్ రెడ్డి కావచ్చు, వేం నరేందర్ రెడ్డి, ఆయన కింద కూడా మొత్తం రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన ఓసీలే ఉన్నారు కదా. బీఆర్ఎస్ పార్టీలో మొత్తం రావులే ఉంటారు కదా. మరి ఈడ 42% అంటే 50% ఉన్నటువంటి మాకు బీసీలకు ఇప్పుడు 4 ఎమ్మెల్సీలలో 2 కేటాయించాలి కదా. ఒకవేళ ఎమ్మెల్సీ దాంట్లో కానీ 6 మంది మంత్రుల క్యాబినెట్ విస్తరణలో కానీ 6 మంది బీసీలకు, ఇక్కడ 4లో 2 బీసీలకు ఇవ్వకపోతే తెలంగాణలో బీసీ ఉద్యమం చెలరేగబోతా ఉన్నది, పునాదులు గట్టిగా పడబోతా ఉన్నాయి. అయితే ఇక్కడ ఇంకొకటి ఏంది విషయం అంటే, ఇక్కడ మీడియా ఏదైతే ఉందో ఆ మీడియాకు సంబంధించి అత్యుత్సాహం ప్రదర్శిస్తారు అనేది ఒక వాదన. వాళ్ళే పేరు చెప్తారు, ఏమంటారు, దాని మీద ఒక ఇంట్రెస్ట్ లేకుండా కల్పించి రాకపోయేసరికి వీరు టీఆర్పీ రేటింగ్ల కోసము మోసం చేశారు, కరడు కట్టిన కార్యకర్తకు మోసం చేశారు, కష్టం వచ్చిన కార్యకర్తకు మోసం చేశారని మోసాల మాటలు మాట్లాడుతూ ఉన్నారని చెప్పేసి ఇక మీడియా అత్యుత్సాహం ప్రదర్శించడానికి కూడా కొంతమంది విశేషం. చూడండి, చెప్పండి, నిజానికి బీసీ ఉద్యమాన్ని పునాదులు పడతాయని చెప్పినటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్సీ మాట వైపు మీరుంటారా, లేక కాంగ్రెస్ పార్టీ ధోరణే కరెక్టా? మీ కామెంట్ల రూపంలో చెప్పండి. మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ మరీ ముఖ్యంగా మీరు ఏం చేయకుండా కామెంట్ అయితే చెప్పండి, మీ ఉద్దేశాన్ని మాకు తెలపండి. బీసీలకు న్యాయం జరిగేనా జరగకపోయేనా? స్టే ట్యూన్ విత్ చిత్రగుప్త్, మీ సైనింగ్ ఆఫ్.